అట్లే ఉంటుంది మరి. రెడ్డిని ఇమీడియట్లీ 10 సార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేసిండు. అరే ఏమైంది అంటే పిల్లలకి మంచిగా తప్ప సార్ నేను చేయడం. సరే సార్ నేను వెళ్ళిపోతాను సార్ ఇక్కడి నుంచి. నేను జగిత్యాల వరకు వెళ్ళిపోతున్నాను. రైట్ జరిగిందండి. ఇట్లా కుల పిచ్చితోటి డబ్బు వ్యాహంతో నన్ను బెదిరించడం మాత్రం నేను నా వల్ల కాదురా. నేను వర్క్ చేయలేను. నాకు ఫ్రీడమ్ కావాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా చూసుకోలేను. ఎంతమంది చూసుకున్నా వాళ్ళు రావాలి. కిందికి రమ్మన్నాను సార్. ఎవరు రావాలి? ఎవరు వచ్చారు? ఎవరు రమ్మని చెప్పండి సార్. కిందికి మా కాలేజ్ కదా సార్. मेरी कंप्लेन है, मेरे एडमिनिस्ट्रेशन में बाहर రావాలంటే వాడు ఏ బొక్కలు ఉన్నా పట్టుకొస్తాడు. మీ సార్ని అడుగు. మీరు వన్స్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాడు ఇక్కడ ఉన్నాడా, వాడు ఢిల్లీలో ఉన్నాడా, వాడు దుబాయ్లో ఉన్నాడు, వాడు బొక్కలో ఉన్నాడా, ఏ బొక్కలో ఉన్నా పట్టుకొస్తున్నాడు. వీ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ క్యాపబిలిటీ. సార్ చెప్పినట్టు విన్నాం, అయిపోయింది. వాడు ఇక్కడే ఉన్నాడు. వితౌట్ ఎఫ్ఐఆర్, వితౌట్ పిటిషన్ వి కాంట్ డూ ఎనీథింగ్. ఓకే బట్ కంప్లైంట్ ఇచ్చేది మీరు ఒక్కరు సార్. వీళ్ళందరూ అవసరం లేదు మాకు. సార్ వాళ్ళే సార్. వాళ్ళ నా పిల్లలు సార్. నా పిల్లలు వేసిన ఎక్కడ పోతా సార్ నేను? సార్ నా పిల్లల కంటే సార్ వీళ్ళందరూ నా పిల్లల కంటే నాకు ఎక్కువ ఏం లేదు. నా ప్రాణమే వీళ్ళు. ఏరా నా పిల్లలే వీళ్ళు. వీళ్ళని మించి నాకేం సార్? నాకు మాట్లాడుకోండి. ప్రిన్సిపల్ సార్ ఇస్తే మీరు తీసుకోండి, లేదంటే నాకు సంబంధాలు చెప్పాను. చెప్పినా కానీ సార్ చంద్రశేఖర్ సార్ ఇప్పటికీ నా మీద జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ కూడా నా మీద ఎంత గ్రడ్జ్ ఉందంటే, నువ్వు చేయబట్టారా నాకు రూమ్ పోయిందని చెప్పి నన్ను తిడుతున్నాను. నేను చెప్పిన సార్ అమ్మతో చెప్తున్నాను సార్, అసలు నా రూమ్లో సార్ నన్ను 4 నెలల నుంచి ఉండమన్నారు. కానీ నేను ఉండలేదు ఇప్పటికీ. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ లైక్ అవుట్ ఆఫ్ ద రెస్పెక్ట్ ఫర్ హిమ్. బికాస్ చంద్రశేఖర్ సార్ ఆయన ఎంబీబీఎస్ అయినా కానీ హీస్ సీనియర్ టు మీ. ఐ నీడ్ టు రెస్పెక్ట్ హిమ్. అట్లని చెప్పేసి ఆ రూమ్ కూడా వెళ్ళలేదు సార్ నేను ఇంకా ఇప్పటివరకు. అయినా సరే ఏదో ఈ మన డాక్టర్ శశికాంత్ రెడ్డి ఈయన మీద ఉన్న ఎలిగేషన్స్ తెలంగాణలో ఎవరి మీద ఉండవు అన్ని ఎలిగేషన్స్. అంత క్యాండిడేట్, అట్లాంటి క్యాండిడేట్ మళ్ళీ టీవీపీ నుంచి డిఎంఈకి వచ్చేసి అదేదో సపరేట్ ఏదో ఎన్జిఓస్ ఏదో పెట్టుకొని తీసుకొచ్చేసి దీంట్లో దూరి ఇప్పుడు రేపటి నుంచి ఏమంటారంటే వచ్చేసి రేపటి నుంచి ఇక్కడ కూర్చుంటారు, నేను మొత్తం రూల్ చేస్తా కాలేజ్ అంటారు. నేను చెప్పాను డైరెక్ట్ శశికాంత్ రెడ్డి గారికి, శశికాంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తే మాత్రం ఎవ్వరు మీ మాట వినరు. అండ్ మోర్ యూ బిలాంగ్ టు టీవీపీ అండ్ యూ డోంట్ హ్యావ్ ద డిగ్రీ, ఎట్లా చేస్తారు మీరు ఇక్కడ అంటే అన్న మాటకు నువ్వెంతరా, నువ్వు నీ సోప ఎంతరా, నీ కులం ఎంత, నువ్వు ఎస్సీ కానివి, నువ్వు మాధవనివి, మాదిగోనివి, మాలజోడు అని చెప్పి తిట్టేసి నీకు అర్ధ గంట లోపల నీ సంగతి చూస్తా అని చెప్పేసి సార్ వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఎవరో ఇక్కడ ఉంటారు, ఇద్దరు విలేకరులు వెళ్ళిపోయినారో ఉంటారు నాకు తెలియదు సార్. ఇద్దరు విలేకరులు పిలిపించేసి నేను సార్ జస్ట్ కార్ లాక్ కూడా చేయలేదు సార్, కార్ అక్కడ పార్క్ చేసి వాక్ చేస్తున్నాను. పోలీసులు ఎవరిని పిలిపించారు? వాళ్ళే పిలిపించారు సార్. వాళ్ళే పిలిపించి ఏదో జరుగుతుందంట దీంట్లో అన్యాయం సార్. నేను చేయడం సరే సార్ నేను వెళ్ళిపోతాను సార్ ఇక్కడి నుంచి. నేను జగిత్యాల వరకు వెళ్ళిపోతున్నాను. రైట్ జరిగిందండి. ఇట్లా కుల పిచ్చితోటి డబ్బు వ్యాహంతో నన్ను బెదిరించడం మాత్రం నేను నా వల్ల కాదురా. నేను వర్క్ చేయలేను. నాకు ఫ్రీడమ్ కావాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా చూసుకోలేను. ఎంతమంది చూసుకున్నా జరిగిందండి సార్. సార్ నేను మంచిగా పనిచేస్తానని చెప్పేసి నా మీద కులుతోటి వేరే హాస్పిటల్ సంబంధించిన వచ్చేసి మెడికల్ వాళ్ళు వచ్చేసి నువ్వు ఎవరు రాని నన్ను కులంతో తిట్టి, నన్ను కుక్క అని చెప్పి తిట్టి, ఇట్లా నన్ను
ద్వేషంతో తిట్టిన ఒక్కసారి మ్యాటర్ సాల్వ్ చేయమనండి. ఒక్కసారి ఏంటో మాకు తెలియదు. ఇట్లా నేను వెళ్ళాను సార్ అని చెప్పి నేను సార్కి సబ్మిట్ చేసుకుంటున్నాను, ప్రిన్సిపల్ సార్కి. అదే టైంలో వీళ్ళు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అండ్ డాక్టర్ శశికాంత్ రెడ్డి వచ్చేసి, డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు అసలు నువ్వు ఎవర్రా, నువ్వు నాకు రూమ్ ఇవ్వకపోవడానికి అంటున్నారు. సార్ అమ్మతోడు సార్, అంటే రూమ్ దేనికోసం అట? ఆయన ఉండడానికి. ఇప్పుడు ఈ రాత్రి లేదు సార్, గత 4 months నుంచి అక్కడ ఉన్నాడు. నేను చెప్పాను సార్ నాకు సంబంధం లేదు సార్, అది ప్రిన్సిపల్ సార్తో మాట్లాడుకోండి, ప్రిన్సిపల్ సార్ ఇస్తే మీరు తీసుకోండి, లేదంటే నాకు సంబంధం చెప్పాను. చెప్పినా కానీ సార్ చంద్రశేఖర్ సార్ ఇప్పటికీ నా మీద జస్ట్ ఒక ½ an hour బిఫోర్ కూడా నా మీద ఎంత గ్రడ్జ్ ఉందంటే, నువ్వేరా, నువ్వు చేయబట్టారా నాకు రూమ్ పోయిందని చెప్పి నేను తిడుతున్నాను. నేను చెప్పిన సార్ అమ్మతో చెప్తున్నాను సార్, అసలు నా రూమ్లో సార్ నన్ను 4 నెలల నుంచి ఉండమన్నారు, కానీ నేను ఉండలేదు ఇప్పటికీ. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ లైక్ అవుట్ ఆఫ్ ద రెస్పెక్ట్ ఫర్ హిమ్, బికాస్ చంద్రశేఖర్ సార్ ఆయన MBBS అయినా కానీ హీస్ సీనియర్ టు మీ, ఐ నీడ్ టు రెస్పెక్ట్ హిమ్. అట్లని చెప్పేసి నేను ఆ రూమ్ కూడా వెళ్ళలేదు సార్ నేను ఇంకా ఇప్పటివరకు. అయినా సరే ఏదో ఈ మన డాక్టర్ శశికాంత్ రెడ్డి ఈయన మీద ఉన్న అలిగేషన్స్ తెలంగాణలో ఎవరి మీద ఉండవు అన్ని అలిగేషన్స్, అంత క్యాండిడేట్. అట్లాంటి క్యాండిడేట్ మళ్ళీ టీవీపీ నుంచి DMEకి వచ్చేసి అదేదో సపరేట్ ఏదో NGOస్ ఏదో పెట్టుకొని తీసుకొచ్చేసి దీంట్లో దూరి ఇప్పుడు రేపటి నుంచి ఏమంటారంటే వచ్చేసి రేపటి నుంచి ఇక్కడ కూర్చుంటాను, నేను మొత్తం రూల్ చేస్తా కాలేజ్ అంటారు. నేను చెప్పాను డైరెక్ట్ శశికాంత్ రెడ్డి గారికి, శశికాంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తే మాత్రం ఎవ్వరు మీ మాట వినరు. అండ్ మోర్ యూ బిలాంగ్ టు TVP అండ్ యూ డోంట్ హ్యావ్ ద డిగ్రీ, ఎట్లా చేస్తారు మీరు ఇక్కడ అంటే అన్న మాటకు నువ్వెంతరా, నువ్వు నీ సోప ఎంతరా, నీ కులం ఎంత, నువ్వు SC కానివి, నువ్వు మాధవనివి, మాదిగోనివి, మాల్లంజోడు అని చెప్పి తిట్టేసి నీకు అర్ధగంట లోపల నీ సంగతి చూస్తా అని చెప్పేసి సార్ వాళ్ళు ఇద్దరు వచ్చారు, ఎవరో ఇక్కడ ఉంటారు, ఇద్దరు విలేకరు వెళ్ళిపోయినారో ఉండరు నాకు తెలియదు సార్. ఇద్దరు విలేకరుని పిలిపించేసి నేను సార్ జస్ట్ కార్ లాక్ కూడా చేయలేదు సార్, కార్ అక్కడ పార్క్ చేసి వాక్ చేస్తున్నాను. పోలీసులు ఎవరిని పిలిపించారు? వాళ్ళే పిలిపించారు సార్, వాళ్ళే పిలిపించి ఏదో జరుగుతుందంట దీంట్లో అన్యాయం. డ్రామా క్రియేట్ చేశారు.